హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఎల్సెఫ్ కండిషన్ గురించి, కంట్రోల్ స్టేట్మెంట్ గురించి తెలుసుకుందాం. సో ప్రీవియస్ వీడియోలో మనం ఏంటంటే ఇఫ్ ఎల్స్ కండిషన్ గురించి మనం కండిషనల్ స్టేట్మెంట్ గురించి తెలుసుకున్నాం అనమాట. ఎగ్జాంపుల్ అంటే ఒక ఏజ్ని ఎగ్జాంపుల్గా తీసుకొని సో బేస్డ్ ఆన్ ఏజ్ మనం డిస్ప్లే చేసాం అనమాట రిజల్ట్. సో ఇక్కడ ఏంటంటే ఎల్స్ఎఫ్లో ఏంటంటే సో ఎల్స్ఎఫ్లో ఏంటంటే మల్టిపుల్ కండిషన్స్ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఆ ఎగ్జాంపుల్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే మార్క్స్ అనమాట, సెక్యూర్డ్ మార్క్స్ అనమాట. సో ఏంటంటే సెక్యూర్డ్ మార్క్స్ ఏంటంటే టోటల్ మార్క్స్ వచ్చేసరికి 1000, గ్రేడ్ ఏ వచ్చేసరికి 600 ఎబో ఉండాలి, గ్రేడ్ బికి 500. అంటే ఇక్కడ ఏంటంటే 600 ఎబో కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 600. ఇక్కడ వచ్చేసరికి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 500, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 600, సారీ 599. సో నెక్స్ట్ వచ్చేసరికి గ్రేడ్ సిలో వచ్చేసరికి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 300 అండ్ ఇంకోటి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 499 అనమాట. సో ఇదనమాట ఏజ్ గ్రూపు, ఇది మార్క్స్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే 2 కండిషన్స్ కూడా మనం అప్లై చేద్దాం. సో ఏంటంటే ఇన్వాలిడ్ మార్క్స్. ఇక్కడ ఇన్వాలిడ్ మార్క్స్ ఎందుకు తీసుకున్నాం అంటే ఇప్పుడు లెస్ దాన్ 0 కంటే తక్కువ ఇస్తే సో మైనస్ వాల్యూస్, సో -10 కానీ అలా ఇస్తే మైనస్ వాల్యూ ఇచ్చిన, నెక్స్ట్ వచ్చేసరికి గ్రేటర్ దాన్ 1000 ఇచ్చిన, 1000, 110 ఇచ్చిన, సో గ్రేటర్ దాన్ 1000 ఎబో ఇచ్చిన, సో అవి ఏంటంటే ఇన్వాలిడ్ మార్క్స్ అనమాట. సో ఇదనమాట ఇంకో కండిషన్ ఏంటంటే ఫెయిల్ కండిషన్ అనమాట. సో ఫెయిల్ కండిషన్ ఏంటంటే 0 కంటే గ్రేటర్ దాన్ 0, ఆ మార్క్స్ అనేది గ్రేటర్ దాన్ 0 అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 299 అనమాట. సో ఇవి అనమాట ఈ కండిషన్ ఉంటే ఫెయిల్ అనమాట. ఫెయిల్డ్ ఇవి అనమాట కండిషన్స్. ఈ యొక్క కండిషన్ బేస్ చేసుకుని ఎల్స్ యొక్క యాక్టివిటీని మనం ఎల్స్ని మనం ఇక్కడ బిల్డ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ యూఐపాత్ని ఓపెన్ చేశాను. సో ఇక్కడ నేనేంటంటే సీక్వెన్స్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ సీక్వెన్స్లో ఇక్కడ నాకు యూజర్ ఇన్పుట్ కావాలి. యూజర్ ఇన్పుట్ ఏంటంటే ఇన్పుట్ డైలాగ్ యాక్టివిటీ. సో ఇక్కడ ఏంటంటే ఇంత ప్రీవియస్గా ఏజ్, ఇక్కడ ఏంటంటే మార్క్స్ అనమాట, మార్క్స్. సో ఇక్కడ ఏంటంటే డైలాగ్ బాక్స్, ఎంటర్ యువర్ మార్క్స్. ఇక్కడ లేబుల్ అనమాట, లేబుల్లో ఎంటర్ యువర్ మార్క్స్. సో ఇది ఒక ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఒక వేరియబుల్ యూజర్ రిజల్ట్ ఇవ్వగానే దాన్ని మనం స్టోర్ చేసుకోవాలి. సో అందుకోసం ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. సో where_marks. సో ఆల్రెడీ మనకు తెలిసింది మార్క్స్ అనేది నెంబర్స్ అనమాట. సో నెంబర్స్ కాబట్టి ఆల్రెడీ మనకు తెలుసు, సేవ్ అయ్యి స్ట్రింగ్లో సేవ్ అవుతుంది డిఫాల్ట్ యూఐపాత్లో. సో అందుకోసం ఏంటంటే స్ట్రింగ్ నుంచి ఇంటీజర్ 32గా చేంజ్ చేస్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసరికి యూజర్ ఇంటర్ఫేస్ గురించి మనకు చూసాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఎల్సిఫ్ అనమాట, ఎల్సిఫ్ యాక్టివిటీని మనం యాడ్ చేశాను. ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి గ్రేడ్ ఏ. సో దానికోసం ఏంటంటే వేరియబుల్, సో లెట్ మీ ఎక్స్పాండ్ దిస్ వేరియబుల్ మార్క్స్ అనేవి గ్రేటర్ దాన్
ఆర్ ఈక్వల్ టు 600 ఉండాలి. అండ్ ఆల్రెడీ మనం లాజికల్ ఆపరేటర్ గురించి తెలుసుకున్నాం కదా. సో అండ్ ఆపరేటర్ అన్నమాట ఇక్కడ. అండ్ వేరియబుల్ మార్క్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1000 ఉండాలి. 1000 ఉంటే ఇది వచ్చేసరికి గ్రేడ్ అనమాట. ఏ గ్రేడ్ అనేది ఏ గ్రేడ్. సో ఈ కండిషన్ ట్రూ అయితే నేను మెసేజ్ బాక్స్ని రిజల్ట్గా చూస్తున్నా. రిజల్ట్ డిస్ప్లే చేయడం కోసం మెసేజ్ బాక్స్ని యూజ్ చేస్తున్నా. సో మెసేజ్ బాక్స్లో వచ్చేసరికి గ్రేడ్ ఏగా ఇక్కడ మెన్షన్ చేశాను. సో నెక్స్ట్ కండిషన్ ఏంటంటే గ్రేడ్ బి. సో యాడిల్స్లో మనం యాడ్ చేయగానే ఇఫ్ ఎల్స్ కండిషన్ అనేది ఇంకో కండిషన్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకు యాడ్ ఎల్స్ ఇఫ్ ఉంది కదా, ఆర్ ఎల్స్ ఉంది కదా, ఇక్కడ మనకి క్లిక్ చేస్తే ఇది వస్తుంది అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ కండిషన్ ఏంటంటే వేర్ మార్క్స్ ఇప్పుడు గ్రేడ్ బి అనమాట. సో అందుకోసం ఏంటంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 500 and where marks less than or equal to 599 అనమాట. ఈ 599 ఉంటే ఈ రేంజ్లో ఉంటే ఆ యొక్క స్టూడెంట్ గ్రేడ్ వచ్చేసరికి బిగా మనం కన్సిడర్ చేస్తున్నాం. సో ఇక్కడ నేను రిజల్ట్ వచ్చేసరికి గ్రేడ్ బిగా మెసేజ్ బాక్స్ ఓడేసి గ్రేడ్ బిగా మెన్షన్ చేస్తున్నా. ఇది గ్రేడ్ బి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ కండిషన్ ఒకటి యాడ్ చేయాలి మనం. సో ఈ నెక్స్ట్ కండిషన్ ఏంటంటే సి గ్రేడ్ అనమాట. సి గ్రేడ్ ఏంటంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 300 అండ్ వేర్ మార్క్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 499 అనమాట. సో ఈ రేంజ్లో ఉంటే ఆ స్టూడెంట్ గ్రేడ్ వచ్చేసరికి గ్రేడ్ సి అనమాట. సో నెక్స్ట్ కండిషన్ వచ్చేసరికి ఫెయిల్ అనమాట. ఫెయిల్ అయిన దాని గురించి మన కండిషన్ ఇవ్వాలి. ఈ కండిషన్ ఏంటంటే వేర్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ వేర్ మార్క్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 299. 299 నుంచి 0 నుంచి 299 మధ్యలో ఉంటే రేంజ్ అనేది ఇక్కడ నేను ఫెయిల్ అని ఇస్తున్నా. బెటర్ లక్, గుడ్ లక్ నెక్స్ట్ టైం ఇలా నేను డిస్ప్లే చేస్తున్నాను అనమాట. సో ఇది అయిపోయింది అనమాట. సో ఎల్స్ అనమాట. ఎల్స్లో ఏంటంటే ఇన్వాలిడ్ కాబట్టి ఇన్వాలిడ్ నేను ఎల్స్లో డిస్ప్లే చేస్తున్నాను. ఈ ఎల్స్లో వచ్చేసరికి మెసేజ్ బాక్స్ ఇన్వాలిడ్ మార్క్స్. సో ఇదనమాట. సో కోడింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇదనమాట, ఏం లేదు, జస్ట్ ఇక్కడ మార్క్స్ని యూజర్ ఇన్పుట్గా తీసుకుంటుంది. వాళ్ళ యొక్క మార్క్స్ రేంజ్ని బట్టి వాళ్ళ యొక్క గ్రేడ్ అని డిసైడ్ చేస్తారు అనమాట ఇక్కడ.
సో ఇదనమాట కోడ్. లెట్ మీ రన్. నేను యూజర్ ఇన్పుట్ మైనస్లో ఇస్తున్నా. ఇక్కడ మనకి ఏంటంటే ఇన్వాలిడ్ మార్క్స్ అని రావాలా. ఏంటంటే ఆ రేంజ్లో ఏది సాటిస్ఫై అవ్వాలి. సో ఏంటంటే ఎల్స్లోకి వెళ్ళిపోతాయి, ఎల్స్ బ్లాక్లోకి వెళ్తుంది. ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళి ఎల్స్ బ్లాక్లో ఏది ఉంటే ఆ రిజల్ట్ మనం ఇక్కడ డిస్ప్లే చేస్తాయి అనమాట. సో ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. నేను ఇప్పుడు మార్క్స్ వచ్చేసరికి 100 ఇస్తాను. ఇక్కడ ఫెయిల్ అని రావాలన్నమాట. ఫెయిల్, గుడ్ లక్, నెక్స్ట్ ఏమని రావాలా. సో అది సేమ్ వచ్చింది. మళ్ళీ ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ నేను వచ్చేసరికి 601 ఇస్తున్నా. సో మనకి గ్రేడ్ ఏ అనేది రావాలన్నమాట. సో ఇది గైస్ ఎల్సేఫ్ గురించి. సో చూసాం కదా కోడ్ని. సో ఇది ఇలా వర్క్ అవుతుంది అనమాట ఎల్సేఫ్. సో ఇవన్నీ ఈ ఎక్సర్సైజ్ మొత్తం అంటే మనం ప్రాక్టీస్ చేసిన ఇవన్నీ కూడా గిట్హబ్లో అప్లోడ్ చేశాను. సో మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మనం లూప్స్ గురించి తెలుసుకుందాం. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట లూప్స్ గురించి. ఈ లూప్స్ అనేది ఏంటంటే 3 టైప్స్ ఉంటాయి. వైల్ లూప్, డూ వైల్ లూప్, తర్వాత ఫర్ లూప్ అనమాట. సో వీటి గురించి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.